హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రకాష్ టెక్నాలజీస్. సో ఇది వచ్చేసి ఈజీవైజ్ బ్రాండ్కి సంబంధించిన H4 కెమెరా అనమాట. సో ఇది వచ్చేసి మనకు అవుట్డోర్ అండ్ ఇండోర్లో రెండింటిలో పనిచేస్తుంది. సో ఇది వచ్చేసి డోమ్ కెమెరా అంటారు. సో ఇది వచ్చేసి స్మార్ట్ హోమ్ కెమెరా. సో ఇందులో వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే మనకు ఇది 2-way ఆడియో కమ్యూనికేషన్ ఉంటుంది. అలాగే రిజల్యూషన్ వచ్చేసి 2K రిజల్యూషన్ ఉంటుంది, అంటే 3 MP కెమెరా అనమాట ఇది. సో నైట్లో కూడా కలర్ విజన్ వస్తుంది. సో 2-way కమ్యూనికేషన్, అలాగే హ్యూమన్ షేప్ డిటెక్షన్ కూడా ఇందులో సపరేట్గా మనకైతే హైలైటెడ్గా వర్క్ అవుతుంది. సో అలాగే చూసుకుంటే కనుక యాక్టివ్ డిఫెన్స్, అంటే మనకి ఇక్కడ సైరన్ అవన్నీ కూడా మనకి ఏంటంటే యాక్యురేట్గా అవన్నీ మనం ప్లే చేసుకోవచ్చు. సో స్ట్రోబ్ లైట్ అవన్నీ కూడా మనము సెన్సర్స్ అనేది కొంచెం యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. సో యాక్యురేట్గా పనిచేస్తుంటుంది. సో ఇది వచ్చేసి IP67తో వాటర్ ప్రూఫ్తో అయితే వస్తుంది. సో ఇందులో వచ్చేసి అప్ టు మనకు 512 GB వరకు అయితే HD కార్డ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మనము క్లౌడ్ స్టోరేజ్ అయితే పెయిడ్లో అయితే ఉంటుంది. సో దాని అయితే మనం తీసుకోవచ్చు. సో స్టార్టింగ్ మనకు ఒక 10 days లేదంటే 1 week అట్లా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకైతే సర్వీస్ ఇస్తారు. సో తర్వాత మనకు పెయిడ్ వర్షన్ అయితే మనం పేమెంట్ చేసుకోవాలి. సో అది కొన్నిసార్లు ఆఫర్లు ఉన్నప్పుడు ఫ్రీ ఇస్తారు, కొన్నిసార్లు అయితే ఇవ్వరు. సో డైరెక్ట్గా మనకు పెయిడ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో దీని MRP రేట్ చూసుకుంటే కనుక మనకు దీనిపైన వచ్చేసి ఎంత ఉంది. సో బేసిక్ అయితే MRP రేట్ చూడము. సో దీనిపైన వచ్చేసి 5,800 అయితే ఉంది. సో ఒకసారి మీకు చూపిస్తాను క్లియర్గా. చూడండి, ఇక్కడ MRP రేట్ వచ్చేసి 5,800 ఉంది. సో మోడల్ పేరు వచ్చేసి CS-H4. సో 2.8 mm లెన్స్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇదైతే లెన్స్ అయితే 2.8 mm వస్తుంది. సో లిఫ్ట్లలో అందులో అయితే మనం ఇది ఈజీగా ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్గా మనం లిఫ్ట్లలో అందులో పెట్టాలి అంటే కనుక మనము టేపీ లింక్లో అందులో రెగ్యులర్గా వాడుతూ ఉంటారు టెక్నీషియన్స్ అనేది. సో అందులో లిఫ్ట్ కెమెరా పెట్టేసి వెండల్ ప్రూఫ్ కెమెరా పెడతారు. సో దానికి మళ్ళీ 2 వైర్లెస్ ట్రాన్స్మిటర్స్ పెట్టేసి అయితే యూజ్ చేస్తూ ఉంటాము. సో అది వచ్చేసి మనకు కాస్ట్ ఎఫెక్టివ్ అరౌండ్ 10,000 వరకు అయితే అవుతుంది ఒక లిఫ్ట్లో కెమెరా పెట్టాలంటే. సో అంత బడ్జెట్ లేని వాళ్ళు లిఫ్ట్ దగ్గర ఏంటంటే మనకు ఆ ఫ్లోర్లో వైఫై ఏదైనా ఉంటే కనుక ఆ ఫ్లోర్లో ఆ లిఫ్ట్ అయితే మనం ఆఫ్ చేసుకొని మనం ఈ కెమెరా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో అంత కాస్ట్ మనము బేర్ చేయలేని వాళ్ళ కోసం అయితే ఇలాంటి సొల్యూషన్స్ అయితే ఇవ్వచ్చు. సో ఇది టెక్నీషియన్ ఉన్న వీడియో చూసినట్టు అయితే కనుక సో వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇది వచ్చి 2.8 mm లెన్స్తో వస్తుంది. సో నార్మల్ లిఫ్ట్లలో కూడా మనం ఇన్స్టలేషన్ అయితే చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, ఒకసారి ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నేను. ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. సో కంప్లీట్ ర్యాప్ ప్యాకింగ్తో అయితే వస్తుంది. సో సపరేట్గా ఇదే సీల్ అనమాట. సో అడిషనల్గా సీల్స్ అయితే ఏముండదు ఇందులో. సో ఫ్రెండ్స్, మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఎవరికైతే ఇలాంటి వీడియోస్ రిక్వైర్మెంట్ ఉంటుందో సో వాళ్ళకి షేర్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల ఏంటంటే మాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటుంది. సో మరిన్ని ప్రొడక్ట్స్ ఇట్లా అన్బాక్సింగ్ చేసి మీకు వీడియో పోస్ట్ చేయడానికి అయితే మాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో అలాగే కొంచెం కార్పొరేట్ అది మీరు కొంచెం కార్పొరేట్ చేసినట్టయితే అనిపిస్తుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇది. సో ఇప్పుడైతే మనము ర్యాప్ అయితే తీసేసినాము. సో ఇది బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ లెన్స్ మీద ప్రొటెక్షన్ కోసం అయితే ఇందులో అయితే మనకు స్పాంజ్ ఇచ్చారు. సో మనకు బాక్స్ అటు ఎటు పడ్డా కానీ మనకు కెమెరా అయితే సేఫ్గా ఉంటుంది అనమాట. సో ఒకసారి ఇట్లా చూపిస్తున్నాను. సో ఇది కెమెరా బాడీ. సో ఓపెన్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ అయితే కెమెరా ఉంటుంది. సో మనం కెమెరా బయటికి పుల్ అవుట్ చేయగానే సో మనకు ఇందులో అడిషనల్గా కింద బేస్లో కనిపిస్తుంది ఓన్లీ ఒక ఛార్జర్. సో బ్లాక్ కలర్ ఛార్జర్ అయితే ఇందులో వచ్చింది. సో మనకి ఇది అరౌండ్ 1.5 మీటర్ 1 మీటర్ కేబుల్ అయితే వస్తుంది. సో ఇది పక్కన పెట్టేస్తే ఒక యూజర్ మాన్యువల్. సో అలాగే దీనికి జాక్ ప్రొటెక్టర్. సో అలాగే మనము ఇందులో వచ్చేసి ఒక స్క్రూ ప్యాకెట్. సో ఎట్లా యూజ్ చేసుకోవాలి ఏంటనేది మొత్తం ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో ఇందులో వచ్చేసి ఏంటంటే ఇది ప్యాటర్న్ అన్నమాట. సో మనకు డ్రిల్ ప్యాటర్న్ అయితే వస్తుంది. సో మనము ఈ డ్రిల్ టెంప్లెట్ని మనం ఎక్కడైతే మనం కెమెరా పెట్టాలనుకుంటామో సో డైరెక్ట్గా పెట్టేసి ఇక్కడ ఏవైతే హోల్స్ చూపిస్తున్నారో మార్కింగ్ అయ్యి 3 అనేది సో దాని మీద మనం డైరెక్ట్ డ్రిల్ చేస్తే ఎగ్జాక్ట్ కెమెరా అయితే దాని మీద కూర్చుంటుంది. సో ఇవైతే మనకు అవసరం లేదు కాబట్టి లోపల పెట్టేస్తున్నాను. సో ఇది ఛార్జర్. సో ఛార్జర్ ఎంత యాంప్స్ ఉన్నది ఏంటన్నది మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది ఛార్జర్ చూసుకుంటే కనుక ఇది మనకు 1 amps అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకోవచ్చు అవుట్పుట్ వచ్చేసి 12 watts 1 amps అనమాట. సో ఇది రెగ్యులర్గా మనకు ఇది వచ్చేసి మన రెగ్యులర్ DC పిన్ అయితే వచ్చింది. సో ఇది కూడా ఇందులో పెట్టేస్తాను. సో కెమెరా చూసుకుంటే కనుక మనకు కెమెరా అయితే ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. సో ఇదొక అంటే కెమెరా బాక్స్లో ఈజీగా ఫిట్ అవ్వడానికి అయితే సో దీన్ని ఇట్లా అసెంబుల్ చేసినారు. నుంచి ఓపెన్ చేసిన డైరెక్ట్గా పైనుంచి లాగేద్దాం. సో ఇది జస్ట్ బాక్స్ అనమాట. ఇది కూడా ఇందులో పక్కన పెట్టేద్దాం. సో ఇది వచ్చేసి కెమెరా. సో మీరు చూసుకోవచ్చు. సో రెగ్యులర్ డోమ్ కెమెరా లాగానే ఉంటుంది, బట్ ఇది వచ్చేసి 2.8 mm లెన్స్ కెమెరా ఉంటుంది. సో మనకు ఇది వచ్చేసి ఈజీవిజ్ అనేది హిక్విజన్ బ్రాండ్కి సంబంధించిన బై ప్రొడక్ట్ అనమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరాస్ ఇవి కూడా. సో హిక్విజన్ ఎట్లయితే టాప్ బ్రాండ్ ఉంటుందో సో ఈజీవిజ్ కూడా చాలా
మంచి పని చేస్తూ ఉంటాయి. సో ఒకసారి దీని మీద ర్యాప్ తీసేద్దాం. సో చాలా హెవీగా అయితే స్టిక్ చేసింది, చూసారు కదా. సో స్టిక్ చేస్తే కెమెరా మూర్లో పడ్డాయి. సో ఇది కెమెరా. సో ఈ మనకి ఎల్లో కలర్ కనిపిస్తుంది ఏంటంటే మనకు ఎల్ఈడి లైట్స్. సో ఈ వైట్లో ఉన్నది, ఈ కలర్ వైట్ కలర్ ఉన్నది ఏంటంటే ఐఆర్ లైట్స్. సో ఇది వచ్చేసి మనం ఇట్లా సీలింగ్కి మౌంట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా సరే ఇట్లా సీలింగ్కి మౌంట్ చేసుకుని అయితే మనం చూసుకోవచ్చు. ఇది మ్యానువల్గా మనం రొటేట్ చేసుకోవచ్చు. మొబైల్ నుంచి అయితే ఎలాంటి రొటేషన్ అయితే జరగదు. అలాగే ఇందులో వచ్చేసి 2-వే కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి. సో దీని స్పీకర్ ఎక్కడ ఉందనేది చూద్దాము. నాకు తెలిసి స్పీకర్ అయితే మనకి ఇక్కడనే ఉంటుంది, బట్ మనకు ఆడియో అనేది బయటికి వినిపిస్తుంది. చూసారు స్పీకర్ ఇక్కడ ఉంది. సో మనకు ఇక్కడ ఈ గ్రిల్ ఏవైతే హోల్స్ అవుతున్నాయో సో ఇందులో నుంచి అయితే మనకు ఆడియో అయితే వినిపిస్తుంది. ఒకసారి ఎట్లా ఉందో మీకు చూపిస్తాను. అలాగే ఇట్లా మనం డౌన్ చేసుకుంటే కనుక మనం ఇక్కడ స్క్రూతోని ఇది అన్స్క్రూ చేసిన తర్వాత మనం ఇక్కడ మైక్రో ఎస్డి కార్డ్ అయితే మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇది సో ఈ కేబుల్ ఎండ్లో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ వచ్చేసి ఒక పవర్ ఇన్పుట్ ఉంది. అలాగే మనకి ఇక్కడ ల్యాండ్ పోర్ట్ అనేది ఉంది. సో మనం ఇందులో కేబుల్ పెట్టి రౌటర్ నుంచి డైరెక్ట్ కేబుల్ పెట్టి ఇక్కడ పవర్ పెట్టేస్తే కెమెరా ఆన్ అయిపోయి మీరైతే ఆన్లైన్ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ దీన్ని స్కాన్ క్యూఆర్ కోడ్ ఇక్కడ ఉంది. స్కాన్ చేసుకొని దీని మోడల్ నెంబర్ అయితే మనం ఎంట్రీ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇది అన్బాక్సింగ్ ప్రోడక్ట్ అయితే ఈరోజుది. సో దీని ఇన్స్టలేషన్ ఫుల్ వీడియో కావాలనుకున్న వాళ్ళు మీరు కామెంట్ చేయండి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం అయితే వీడియో అయితే షేర్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైతే ఇలాంటి వీడియోస్ రిక్వైర్మెంట్ ఉంటుందో లేకుంటే ఇలాంటి కెమెరాస్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి మన వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.